ఒక వ్యక్తి మీద 15 ఏళ్లుగా దేశద్రోహం, టెర్రరిజం, మనీ లాండరింగ్ మరియు ఏకంగా మాస్ మర్డర్ కేసులున్నాయి. అతను దేశం విడిచి పారిపోయి లండన్ వీధుల్లో తలదాచుకున్నాడు. అతని పార్టీ దాదాపు వానిష్ అయిపోయింది అని అనుకున్నారు. అసలు బంగ్లాదేశ్ రాజకీయాల్లో అతని చాప్టర్ క్లోజ్ అయిపోయింది అని ప్రపంచం మొత్తం ఫిక్స్ అయిపోయింది. కానీ కేవలం 18 నెలల తర్వాత అదే వ్యక్తి ఒక బార్ హీరోగా ఢాకా ఎయిర్పోర్ట్ లో అడుగుపెట్టాడు. అతన్ని స్వాగతించడానికి లక్షలాది మంది జనం, ప్రజల గుండెల్లో అతను మళ్లీ చోటు సంపాదించుకున్నాడు. విపక్షాలు, అణచివేతలతో విసిగిపోయిన ప్రజలు అతను ఒక రక్షకుడుగా భావించారు. అండ్ కట్ చేస్తే ఇవాళ ఫిబ్రవరి 2026 అతను బంగ్లాదేశ్ తదుపరి ప్రధానమంత్రి. మీరు విన్నది నిజమే. వెల్కమ్ టు భారత్ అవాజ్. మనం మాట్లాడుకుంటుంది తారిక్ రెహమాన్ గురించి. 2024 ఆగస్టులో షేక్ హసీనా తన ప్రాణాలను కాపాడుకోవడానికి కేవలం 45 నిమిషాల టైం తీసుకొని పారిపోయినప్పుడు మొదలైంది ఈ పొలిటికల్ చెస్ గేమ్. ఇప్పుడు క్లైమాక్స్కి వచ్చింది. అవామీ లీగ్ లేకుండా జరిగిన ఈ ఎన్నికలలో 299 సీట్లలో ఏకంగా 210 సీట్లు గెలుచుకొని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఒక ఇంపాసిబుల్ కంబ్యాక్ ఇచ్చేసింది. కానీ ఇది కేవలం ఒక ఎలక్షన్ విక్టరీ మాత్రమేనా, లేదా దీని వెనక ఏదైనా అంతర్జాతీయ కుట్ర ఉందా? అసలు ఈ కొత్త ఉదయం బంగ్లాదేశ్ ను స్వేచ్ఛ, సస్టైనబిలిటీ వైపు తీసుకెళ్తుందా, లేక మళ్ళీ ఒక డార్క్ ఎరాలోకి నెట్టేస్తుందా? ఇవాళ మనం చేసింది కేవలం అనాలిసిసే కాదు, ఒక పొలిటికల్ పోస్ట్ మార్టం లాంటిది. చీకట్లో ఉన్న సత్యాలను వెలికి తీద్దాం. లెట్స్ అన్మాస్క్ ద ట్రూత్. ఇప్పుడు తారిక్ రెహమాన్ ఈ పేరు వింటేనే షేక్ హసీనాకు నిద్ర పట్టేది కాదు. ఆమె పాలనలో తారిక్ అంటే ఒక రాజకీయ భూతంగా చిత్రీకరించబడ్డాడు. ఆయన మీద 2004లో గ్రైనేడ్ దాడి కుట్ర ఆరోపణలు ఉన్నాయి. ఆ దాడిలో అవామీ లీగ్ కార్యకర్తలు వందల సంఖ్యలో గాయపడ్డారు, చాలా మంది చనిపోయారు. ఈ ఆరోపణలు దేశ రాజకీయాల్లో ఒక మలుపులు తిప్పాయి. అంతకు మించి ఆయనని బంగ్లాదేశ్ లో కంబా తారిక్ అని పిలిచేవారు. ఎందుకంటే ఆయన పవర్ లో ఉన్నప్పుడు కరెంట్ స్తంభాల కుంభకోణం ప్రపంచంలో ప్రసిద్ధి చెందింది. వేల కొద్ది విద్యుత్ స్తంభాలు భారీ ధరలకు కొని వాటిని గ్రేడ్ కు కనెక్ట్ చేయకుండానే వదిలేసేవారట. దేశాన్ని చీకట్లో నెట్టేసిన ఈ భారీ స్కాములు 2001 నుండి 2006 వరకు బిఎన్పి అధికారంలో ఉన్నప్పుడు ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ బంగ్లాదేశ్ ను వరుసగా 4 సార్లు మోస్ట్ కరప్టెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ గా ప్రకటించేసింది కూడా. అసలు ట్విస్ట్ ఏంటంటే, మరి అటువంటి వ్యక్తిని, ఇన్ని అవినీతి, అరాచక ఆరోపణలు ఉన్న వ్యక్తిని బంగ్లాదేశ్ ప్రజలు ఇప్పుడెందుకు రక్షకుడుగా భావించి గెలిపించుకున్నారు? ఇక్కడ మన పబ్లిక్ మెమరీ గురించి మాట్లాడుకోవాలి. ప్రజల జ్ఞాపక శక్తి ఒక విచిత్రమైన వరం లాంటిది. అది కొన్నిసార్లు గతాన్ని మార్చేస్తుంది, కొన్నిసార్లు వర్తమానం యొక్క భారాన్ని మోయలేక పాత గాయాలను పక్కన పెట్టేస్తుంది. గత 15 ఏళ్లుగా షేక్ హసీనా పాలనలో జరిగిన అరాచకాలు, అక్రమాలు, ప్రతిపక్షాలను అణిచివేసిన తీరు, ఎన్నికల్లో జరిగిన అవకతవకలు ఇవన్నీ బంగ్లాదేశ్ ప్రజలను విసిగించేశాయి. ప్రశ్నించే వారిని జైల్లో పెట్టడము, మీడియాని నియంత్రించడము, హక్కులను కాలరాయడము ఇవన్నీ హసీనా పాలనలో సాధారణంగా అయిపోయాయి. ఈ అణిచివేత ముందు ప్రజలకు తారిక్ పాత పాపాలు చిన్నవిగా కనిపించాయి. వారికి ఒక మార్పు కావాలి. ఎటువంటి మార్పు అయినా సరే, ఏం కాదు, ఏదైనా మార్పు కావాలి. కానీ గమనించండి, ఈ విక్టరీ నోబెల్ గ్రహీతగా మొహమ్మద్ యూనస్ గారి పాత్ర అస్సలు మర్చిపోవద్దు. ఆయన నేతృత్వంలో ఇంటరిమ్ గవర్నమెంట్ ఒక క్లీన్ పిచ్ సిద్ధం చేసేసింది. హసీనా పార్టీ అవామీ లీగ్ ని కాంపిటేటివ్ గానే డిస్క్వాలిఫై చేసేశారు. ఎందుకంటే హసీనా స్వయంగా గతంలో కేర్ టేకర్ గవర్నమెంట్ సిస్టమ్ ని రద్దు చేసి తన హయాంలో ఎన్నికలను అన్డెమోక్రటిక్ గా మార్చేశారు. అంటే ఆపర ధర్మ ప్రభుత్వం అనేది ఒక తెలివైన ఎత్తుగడగా ఆవిడ భావించారు. షేక్ హసీనా తన స్వంత చేతులతోనే తన రాజకీయ పతనాన్ని రాసుకున్నట్టుగా. The political stadium was emitted of a dominant player. Opposition was in the jail and the BNP scored a double century. ఇది నిజంగా ప్రజాస్వామ్యం యొక్క పరివర్తననా, లేక ఒక రాజకీయ ఎంపిక మాత్రమేనా? ప్రజలు నిజంగా తమ నాయకుల్ని ఎన్నుకున్నారా, లేదా వారికి వేరే మార్గం లేకుండా చేశారా? చరిత్ర పురోహితం అవుతుందా, లేక కొత్త అధ్యాయం మొదలవుతుందా? ముందు ముందు చూడాల్సి వస్తుంది. కేవలం ప్రధాని మారడమే కాదు, బంగ్లాదేశ్ తన కాన్స్టిట్యూషన్ నే మార్చేసింది. దీని పేరే జులై చార్టర్ 2025. ఇది వినడానికి చాలా మోడర్న్ గా ఉంటుంది. ఈ చార్టర్ ను మధ్యంతర ప్రభుత్వం మరియు 30 రాజకీయ పార్టీలు కలిసి రూపొందించాయి. దీని ఉద్దేశం గత డిక్టేటర్షిప్ పాలన పూర్తిగా అంతం చేసి దేశంలో మంచి పాలన, నిజమైన ప్రజాస్వామ్యం మరియు సామాజిక సామాన్యాన్ని నెలకొల్పడమే అని చెప్పడం కూడా జరిగింది. ఇది బంగ్లాదేశ్ కు ఒక కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిది, ఒక రాజకీయ రిబూట్ కూడా. దీనిలో కీలక సంస్కరణలను ఒక్కొక్కటిగా చూద్దాం. ఇది బంగ్లాదేశ్ భవిష్యత్తును ఎలా మార్చబోతుందో అర్థం కూడా చేసుకుందాం. దాంట్లో మొదటిది
టర్మ్ లిమిట్స్. ఇకపై ఏ ప్రధానమంత్రి అయినా కేవలం 10 ఏళ్లు మాత్రమే అధికారంలో ఉండగలరు. అంటే 2 టర్ములు. ఇది కేవలం కీలకమైన మార్పు. గతంలో షేక్ హసీనా వంటి నాయకులు 10 సంవత్సరాల అధికారంలో ఉండి అధికారాన్ని కేంద్రీకరించడం మనం చూస్తున్నాము. అమెరికాలో కూడా అధ్యక్షుడు 2 టర్ముల పరిమితం ఉంటుంది. ఇది వ్యక్తి కేంద్రీకృత పాలనను నివర్తిస్తుంది మరియు కొత్త నాయకులకి కొత్త ఆలోచనలకి అవకాశం కల్పిస్తుంది. డిక్టేటర్షిప్ కి శాశ్వత సమాధిగా ఇది నిలుస్తుంది. బైకామ్యులర్ పార్లమెంట్. భారతదేశం మరియు అమెరికాలో మాదిరిగానే బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు పార్లమెంట్ కు 2 సభలు ఉంటాయి. ఒకటి దిగువ సభ మరియు ఒకటి కొత్తగా ఏర్పడిన ఎగువ సభ. ఇందులో 100 మంది సభ్యులు ఉంటారు. దీనివల్ల అధికారం ఒక్కరి చేతుల్లో కాకుండా 2 సభల మధ్య పంచుకోబడుతుంది. చట్టాల రూపకల్పనలో మరింత చర్చకు పారదర్శకానికి అవకాశం లభిస్తుంది. ఇది ప్రజాస్వామ్యానికి మరింత బలాన్ని కూడా ఇస్తుంది. ఇక మూడోది మాట్లాడుకుంటే జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్. జడ్జిలను ఇకపై ప్రధానమంత్రి స్వయంగా నియంత్రించలేరు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాలను పర్యవేక్షించడానికి ఒక స్వాతంత్ర జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ను ఏర్పాటు చేయబడింది. దాన్నే జేఏసీ అంటాము. ఇది న్యాయ వ్యవస్థను స్వతంత్రంగా కాపాడుతుంది మరియు రాజకీయ జోక్యాన్ని తగ్గిస్తుంది. న్యాయం ఎవరికి లొంగడానికి ఉండదు అనేదానికి ఇది తీర్పుగా కనిపిస్తుంది. 4వది డిజిటల్ రైట్స్. ఇంటర్నెట్ సేవకు కంటిన్యూస్ యాక్సెస్ మరియు వ్యక్తిగత డేటా రక్షణ ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో చేర్చేశారు. అంటే ఇకపై డిజిటల్ సర్వేలెన్స్ లేదా ఇంటర్నెట్ షట్ డౌన్ అంత తేలిగ్గా ఉండవు. గత ప్రభుత్వంలో వ్యతిరేకత నిరసనకారులను అడ్డుకోవడానికి ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం సర్వసాధారణం. ఇది ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను పటిష్టం చేస్తుంది. ప్రజల గొంతును అణిచివేయలేరు అని చెప్పేసి ఇది చూపిస్తుంది. 5వది చూసుకుంటే ఆర్టికల్ 70 అబాలిష్డ్. గతంలో పార్లమెంట్ సభ్యులు తమ పార్టీ విధానానికి వ్యతిరేకంగా ఓటు వేయడానికి వీలు ఉండేది కాదు. అలా చేస్తే వారి సీటు కోల్పోవాల్సి వచ్చేది. దీనివల్ల ఎంపీలకు మరింత స్వేచ్ఛ వస్తుందా లేక బంగ్లాదేశ్ పాలిటిక్స్ లో డబ్బు పాత్ర ఉపయోగించి హార్స్ ట్రేడింగ్ నోటు కట్టలతో ఎంపీల కొనుగోలుకి గేటు తెరిచినట్టా? బంగ్లాదేశ్ పాలిటిక్స్ డబ్బు పాత్ర మనందరికీ తెలిసిన విషయమే కదా. ఇది నిజంగా ఒక కత్తికి 2 వైపుల పదును లాంటిది. ప్రజల నమ్మకాన్ని కాపాడే బాధ్యత ఎంపీల మీదే ఉంది. 6వది చూసుకుంటే కేర్ టేకర్ గవర్నమెంట్ సిస్టమ్. ఎన్నికలకు ముందు న్యూట్రల్ కేర్ టేకర్ గవర్నమెంట్ అధికారాన్ని చేపడుతుంది. అది ఎన్నికల పర్యవేక్షిస్తుంది. తద్వారా ఎన్నికలలో నిష్పక్షపాతం కొనసాగుతుంది. గతంలో హసీనా ప్రభుత్వం ఈ వ్యవస్థను రద్దు చేసేసింది. దీనివల్లే 2014, 2018 ఎన్నికలలో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ వ్యవస్థను తిరిగి ప్రవేశపెట్టడంతో ప్రజాస్వామ్యానికి ఒక శుభ సూచకంగా భావిస్తున్నారు. ఎన్నికలలో పరివర్తన కాపాడమే దీని యొక్క ప్రయత్నం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక 7వ విషయానికి వస్తే ఫండమెంటల్ ప్రిన్సిపల్స్. రాజ్యాంగంలో ఇప్పుడు సమానత్వము, మానవ గౌరవము, సామాజిక న్యాయం మరియు స్వాతంత్ర సామరస్యము వంటి విలువపై ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. సెక్యులరిజం, సోషలైజేషన్ వంటి పాత విలువలకు బదులుగా మరింత సమగ్రమైన మరియు మానవపదమైన విలువలను ప్రవేశపెడుతున్నారు. వినడానికి స్విట్జర్లాండ్ ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితి వస్తున్నాయి కదా. ఈ మార్పులు బంగ్లాదేశ్ కి ఒక కొత్త దిశను చూపిస్తున్నాయని ఆశిస్తున్నారు. ఈ చార్టర్ ను ప్రమాణ స్వీకారం చేసిన 180 వర్కింగ్ డేస్ లోనే అమలు చేయాలి. ఈ 180 రోజులు బంగ్లాదేశ్ భవిష్యత్తుకు చాలా కీలకం. ఈ చట్టాలు కేవలం కాగితాలకు పరిమితమా లేదా నిజంగా అమలు అవుతాయా అనేది మనం చూడాల్సిన విషయమే. ఇప్పుడు రూమ్ లో ఉన్న ఒక ఎలిఫెంట్ గురించి మాట్లాడుకుందాం. అది కేవలం ఒక ఎలిఫెంట్ మాత్రమే కాదు, ఒక పైథాన్ లాంటిది. అదే జమాతే ఇస్లాం. వీరు ఈ ఎన్నికలలో 68 సీట్లు గెలుచుకొని బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఒక కీలక శక్తిని అవతరించేశారు. వీరి చరిత్ర బంగ్లాదేశ్ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయం. 1971 విముక్తి పోరాటంలో పాకిస్తాన్ కు మద్దతిచ్చి సొంత ప్రజలను హతమార్చిన బ్యాక్గ్రౌండ్ వీరిది. వీరిపై వార్ క్రైమ్స్ ఆరోపణలు చాలా ఉన్నాయి. బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత కూడా వీరికి రాజకీయాల్లో చోటు కల్పించడం చాలా వివాదాస్పదంగా మారి కూడా ఉంది. వీరు ఈసారి చాలా స్మార్ట్ గా ప్లే చేశారు. విద్యార్థుల నేతృత్వంలో నేషనల్ సిటిజన్ పార్టీతో చేతులు కలిపేశారు. అంటే 2024లో షేక్ హసీనాను గద్దె దించిన విద్యార్థుల పవిత్ర పోరాటాల్లో వీరు తమ రాజకీయ ఎదుగుదలకు ఒక నిచ్చెన వాడుకున్నారు. ఇది ఒక అద్భుతమైన రాజకీయ ఎత్తుగడ అని చెప్పుకోవచ్చు. నౌ మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. జమాత్ ఒక మహిళా అధికారికి కూడా టికెటే ఇవ్వలేదు. ఇది 21వ శతాబ్దంలో మనం చూస్తున్న ఒక ఆధునిక ప్రజాస్వామ్యంలో ఆశ్చర్యం కలిగించే విషయం, సిగ్గుచేటైన విషయం కూడా. వారు మహిళా పని గంటలు తగ్గించడం గురించి మాట్లాడుతున్నారు. ఏమిటంటే మహిళలు తమ పిల్లలతో కుటుంబాలతో ఎక్కువ సమయం గడపడానికి ఇది సహాయపడుతుందట. ఆలోచించండి, బంగ్లాదేశ్ ఎకనామీలో 44% మంది మహిళలే పనిచేస్తున్నారు. వారి శ్రమశక్తి లేకుండా బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. మరి మహిళలను సెకండరీ సిటిజన్ గా చూసే ఈ పార్టీ కింగ్ మేకర్ గా ఎందుకు చేయలేదు? ఈ దేశం ఎటు వెళ్ళిపోతుంది? ఇది మహిళా హక్కులను కాలరాసే ప్రయత్నం కాదా?
మీరు చెప్పండి. ఇక మైనారిటీ పరిస్థితి చూస్తే గత 18 నెలలుగా బంగ్లాదేశ్లో మరి ఈ దాడులు ఎక్కువగా జరిగిపోతున్నాయి. దీన్ని ఆధారం చేసుకొని మతపరమైన ద్వేషాలతో, కానీ కొత్త గవర్నమెంట్ ఈ దాడులు సీరియస్గా తీసుకోవడం లేదు. అవామీ లీగ్ పాలనలో కూడా మైనారిటీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి. ఇది బంగ్లాదేశ్కు ఒక టికింగ్ టైం బాంబ్ లాంటిది. మత మౌలికాపాదం పెరిగితే బంగ్లాదేశ్ యొక్క లౌకిక స్వరూపం దెబ్బతింటుంది. ఇది దేశానికి చాలా ప్రమాదకరం. మైనారిటీలు వణుకుతున్న గుండెలతో భవిష్యత్తును చూస్తున్నారు. మరి అలాంటి చేంజెస్ వీళ్ళెందుకు చేయడం లేదు? జమాత్ పార్టీ తన హార్డ్ కోర్ ఇస్లామిక్ నెరేటివ్ ని వదిలిపెట్టి అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాము, యువతను బలోహితం చేయడము, సుపరిపాలన వంటి అంశాలపై దృష్టి సారించిందని చెప్పుకుంటుంది. అయితే వారి అంతర్గత సిద్ధాంతాలు మారాయా లేదా అనేదే మనం చూడాలి. ఒక రాజకీయ పార్టీ తన ముఖాన్ని మార్చుకోవచ్చు, కానీ దాని అంతర్గతం మారాలంటే చాలా సమయం పడుతుంది. మైనారిటీలు మరియు మహిళలపై కొత్త ప్రభుత్వం తమ హక్కులను, భద్రతను ఎలా కాపాడుకుంటుందనేదే ఒక పెద్ద ప్రశ్నగా మారిపోయింది. ప్రజాస్వామ్యం ముసుగులో మతత్వ దేశాలను మింగేయకుండా జాగ్రత్త పడాలి మన బంగ్లాదేశ్ ప్రజలు. నౌ లెట్స్ టాక్ అబౌట్ ఇండియా. ఢిల్లీకి ఇది ఒక పెద్ద డిప్లొమాటిక్ డిజాస్టర్. షేక్ హసీనా మనకు ఎప్పటి నుంచో మిత్రురాలు. ఆమె పాలనలో భారతదేశం బంగ్లాదేశ్ సంబంధాలు చాలా బలంగా ఉండేవి. ఇప్పుడు ఆమె మన దగ్గర శరణార్థిగా ఉన్నారు. అయితే ఢాకాలో కొత్తగా ఏర్పడిన తారిక్ రెహమాన్ ప్రభుత్వం ఏమంటుందంటే, షేక్ హసీనాను మాకు అప్పగించండి, ఆమె మీద విచారణ జరపాలి. ఇది భారత్ ప్రభుత్వానికి ఒక అగ్ని పరీక్షగా మారింది. ఇది ఇండియాకు ఒక చెక్మేట్ లాంటిది, ఒక రాజకీయ ట్విస్ట్ కూడా. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే హసీనాని ఇచ్చేస్తే ప్రపంచ దేశాల ముందు మనం మన మిత్రుల కష్టకాలంలో కాపాడుకోలేమని తెలిసిపోతుంది. ఇది భారతదేశం యొక్క పవర్ మరియు నమ్మకాన్ని మిత్రదేశం అనే ప్రతిపక్షంలో ఒక పెద్ద దెబ్బగా కనిపిస్తుంది. భవిష్యత్తులో ఏ దేశం కూడా మనపై నమ్మకం ఉంచడానికి సాహసించదు. ఎందుకంటే ఇలా చేస్తే వాళ్ళందరూ నమ్మకం కోల్పోతారు. ఇకపోతే తారిక్ రెహమాన్ ప్రభుత్వం మనకి వ్యతిరేకంగా మారుతుంది. బంగ్లాదేశ్ సరిహద్దులో మనకు ఒక శత్రు దేశం తయారవుతుంది కూడా. అంతేకాదు చైనా మరియు పాకిస్తాన్లకు బంగ్లాదేశ్ రెడ్ కార్పెట్ వేసేస్తారు. అప్పటికే బంగ్లాదేశ్ చైనా తన ఆర్థిక ప్రభావాన్ని పెంచుకోవాలని చూస్తుంది కూడా. డ్రాగన్ కళ్ళు బంగ్లాదేశ్ మీదే ఉన్నాయి. పాకిస్తాన్తో కూడా తారిక్ రెహమాన్ పార్టీకి మంచి సంబంధాలు ఉన్నాయి. ఇది భారతదేశం యొక్క తూర్పు సరిహద్దులో అస్థిరతకు దారి తీయవచ్చు. మన జాతీయ భద్రత కూడా పెను ప్రమాదంగా మారడం కూడా అవ్వచ్చు. మేము గమనించింది ఏంటంటే బంగ్లాదేశ్లో ఇన్ఫ్లమేషన్ 8.5% ఉంది. అక్కడ విదేశీ మారక నిల్వలు నిండుకుంటున్నాయి. యువతలో నిరుద్యోగం పెరిగిపోతుంది కూడా. వారికి ఇప్పుడు ఇండియా సహాయం కావాలి. ఇది భారతదేశానికి ఒక అవకాశం ఇస్తుంది. మనం కేవలం వ్యక్తుల మీద కాకుండా ఆ దేశ ప్రజలతో సంబంధాలు పెంచుకోవాలి. అప్పుడే మన బార్డర్స్ సురక్షితంగా ఉంటాయి, మన ఆర్థిక సంబంధాలు బలపడతాయి కూడా. మోదీ ప్రభుత్వం ఇప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. గతంలో మన ప్రముఖులను బంగ్లాదేశ్లో అధికారంలో ఉంచడానికి మనం ప్రయత్నించాము, కానీ ఈ విదేశీ విధానం ఇప్పుడు చాలా డిస్ట్రక్టివ్గా మారిపోయింది. బంగ్లాదేశ్లో షేక్ హసీనాను గద్దెక్కించడానికి మనం చేసిన ప్రయత్నాలు, ఆమె డిస్ట్రక్టివ్ పోకడాలు మద్దతు ఇవ్వడం వల్ల ఈనాడు బంగ్లాదేశీయులు భారతదేశాన్ని వ్యతిరేకించే పరిస్థితి వచ్చేసింది. ఇది మన విధానానికి, విదేశానికి ఒక పాఠంగా మారాలి. ఈసారి మనం ఒక పరివర్తన చెందిన వైఖరిని తీసుకొని రావాలి. సో బంగ్లాదేశ్ ఇప్పుడు ఒక కూడలిలో ఉంది. ఈ 2026 ఎన్నికలు ఆ దేశానికి నిజమైన స్వేచ్ఛ ఇస్తాయా, లేక ఒక పాత నియంత స్థానంలో మరో కొత్త నియంతను కూర్చోబెడతాయా అనేది మనం చూడాల్సి వస్తుంది. షేక్ హసీనా లాంటి డిక్టేటర్షిప్ లేకుండా, జమాత్ లాంటి మత మౌలికవాదం లేకుండా తారిక్ రెహమాన్ నిజంగా ఒక కొత్త ప్రగతిశీల బంగ్లాదేశ్ ను నిర్మిస్తారా లేదా అని మనం చూడాలి. రాబోయే 108 రోజులు చాలా కీలకం. జులై చార్టర్ రాజ్యాంగ మార్పులు చట్టబద్ధం కావాలి. ఆర్థిక వ్యవస్థ నిలగదొక్కుకోవాలి. మరియు అతి ముఖ్యంగా మైనారిటీలు భయం లేకుండా బ్రతకాలి. మహిళలకు సమాన హక్కులు లభించాలి. బంగ్లాదేశ్ గెలిస్తే ఆసియా మొత్తం గెలుస్తుంది. మీకేమనిపిస్తుంది? తారిక్ రెహమాన్ తన గతాన్ని మార్చుకుంటారా? బంగ్లాదేశ్ ప్రజలు ఈసారి తమ స్వేచ్ఛను కాపాడుకోగలరా? కామెంట్స్ లో తప్పకుండా మెన్షన్ చేయండి. బంగ్లాదేశ్ లో జరిగిన విద్యార్థి విప్లవ కేవలం అది అణిచివేతకు వ్యతిరేకంగా ప్రజల గొంతు. ఈ పుస్తకం చూపించినట్టుగా వ్యంగ్యం మరియు కళ ద్వారా కూడా నియంతలు ఎలా గద్దె దిగొచ్చో బంగ్లాదేశ్ నిరూపించింది. మన భారతదేశంలో ఉండి గమనిస్తున్నప్పుడు కొన్ని మీడియాలు బంగ్లాదేశ్ ను ఎలా పంచ్ బ్యాక్ చేస్తున్నాయో చూడవచ్చు. హిందూ ముస్లిం విభేదాలు ఎలా రెచ్చగొడుతుంది అనేది కూడా మనం గమనించవచ్చు. ఈ విషపూరిత ప్రచారాన్ని ఆపడం చాలా ముఖ్యం. అప్పుడే బహుశా భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య నిజమైన ఆరోగ్యకరమైన సంబంధాలు ఏర్పడతాయి. మీకేమనిపిస్తుంది? బంగ్లాదేశ్ ఈసారి తమ ప్రజాస్వామ్య ఆశయాలను నెరవేర్చుకోగలదా? మీ అభిప్రాయాలు తప్పకుండా మాతో పంచుకోండి. జై హింద్.